వాగులన్నీ కూడా కాళేశ్వరం నీళ్ళతో కానీ కల్వకుర్తి నీళ్ళతో కానీ వాగులు అనుసంధానం చేశారు. ఈ వాగులు వాటికి కూడా తూములు పెట్టి కాలువలకు తూములు పెట్టి ఎక్కడ వాగుంటే అక్కడ ఆ తూములు లేపి ఆ వాగులలోకి నీళ్లు పోయేటట్టు చేసి వాగుల ద్వారా చెరువులు నింపారు. వర్షాల ద్వారా కాకుండా ఎత్తిపోసిన నీళ్లతో చెరువులు వాగులు నింపారు. దాదాపు 800 కొత్త చెక్ డ్యామ్స్ కట్టారు. పెద్ద పెద్దవి 800 పెద్ద పెద్దవి, ఒక్కొక్కటి 100 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు. వెనకడ చెక్ డ్యామ్ అంటే చిన్న చిన్న ఒక 10 లక్షలతోని 50 లక్షలతో ఉండేది. ఇవి 100 కోట్లు పెట్టి దాదాపు వాటికే 1800 కోట్లు ఎంతో అయినట్టు. అంటే ఇంచుమించు చెరువు కింద లెక్క, చెరువు కింద. అయితే ఇట్లా ఇవన్నీ చేయడం వల్ల తర్వాత గోదావరిలో కూడా కంటిన్యూగా వాటరు 300-400 కిలోమీటర్లు వాటర్ స్టోర్ చేశారు. అయితే ఇవన్నిటి వల్ల ఏమైంది, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది నదిలో నీరు నిల్వ ఉంటే? నదిలో ఉంటే అసలు అది దాదాపు ఆ బేసిన్ అంత ఉంటుంది. ఎందుకంటే ఆ వాగులన్నీ కూడా వచ్చి నదిలో కలుస్తాయి కదా. పైన ఎట్లా వాగులన్నీ ఉంటాయో కింద కూడా అక్విఫర్స్ అట్లే ఉంటాయి. అయితే పైనుంచి కిందికి రావచ్చు, కింద నుంచి పైకి పోవచ్చు. అంటే కింద అలైన్మెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు. అంటే గ్రౌండ్లో ఎంత దూరము వాగులు పెద్ద పెద్ద ట్రిబ్యూటరీస్ ఉంటాయో మనము అక్విఫర్ స్టడీ అనేది సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ చేసింది. వాళ్ళ రిపోర్ట్ చూస్తే చెప్పగలుగుతాం. తెలంగాణ అంతా కూడా పైన ఎట్లయితే వాగులు ఉన్నాయో భూగర్భంలో కూడా అట్లాంటి వాగులే ఉన్నాయి. ఎస్ఎల్బిసి టన్నెళ్లకు వచ్చిన నీళ్లు అట్లాంటి భూగర్భంలో ఉన్న ఒక వాగు నుంచే.